హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మనకింకా మండే నైటు అలాగే ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది మండే అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే మా హస్బెండ్ మా మరిది గారిని అయితే తీసుకురమ్మన్నారు. తనైతే తీసుకొచ్చారనమాట కొన్ని. ఇప్పుడు అవన్నీ కూడా నేను వెజిటేబుల్స్ని ఒక బాక్స్లో అయితే సర్దుతానండి ఎప్పుడు కూడా. అయితే జిప్ కవర్లో వేసుకుంటారు, లేదనంటే బాక్స్ కదా. నేనైతే కొన్ని వెజిటేబుల్స్ స్టోర్ చేసుకునే బాక్స్ అయితే ప్లాస్టిక్ బాక్సులు కొన్నానండి. అందులో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంక ఇదైతే ట్యూస్డే మార్నింగ్ అండి. ట్యూస్డే మార్నింగ్ ఇలాగ గోధుమ పిండితోనైతే అట్లు వేస్తున్నాను అనమాట. అంటే కొద్దిగా ఒక 2 కప్పులు గోధుమ పిండి వేసానండి. ఒక 3 స్పూన్లు బియ్యం పిండి వేసాను అనమాట. వేసి అందులోని క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే ఉల్లిపాయలు వేసానండి. చాలా బాగా వచ్చింది అట్టు. మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి. ఇంకా ఇందులో ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలని అనుకుంటే ఏమైనా తురుము అయితే వేసుకోవచ్చు. బీట్రూట్ తురుము కానీ క్యారెట్ తురుము వేసాను కదా నేను, అలా ఇంకేమైనా సరే వేసుకోవచ్చు. అదైతే పిండిని కొద్దిసేపు బాగా కలిపేసి నేను పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. పిండి కలిపిన వెంటనే మనకు అట్లు అనేవి సరిగ్గా రావండి ఎప్పుడు కూడా గోధుమ పిండివి. అందుకని చెప్పి నేను కలిపేసుకొని ఒక పావు గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే ముందు రోజు నైట్ అయితే నేను కాబోలి శనగలు అయితే నానబెట్టానండి. వాటిని కూడా నేను తాలింపు పెడదాం కదా అని చెప్పి కడిగేసుకుంటున్నాను అనమాట. నైట్ స్టోర్ అదే నానబెట్టాం కదండి, అందుకని చెప్పి ఒకసారి బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలాగ కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటాను అనమాట. వాటర్ వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఒకసారి సలాడ్ కింద చేసుకుంటాను, లేదనంటే ఒకసారి సింపుల్గా మామూలుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి తాలింపు పెట్టేస్తానమాట. పెట్టేసి ఆనియన్స్ వేసుకొని తినేస్తాను అంతే. మనకి కాబోలి శనగల్లోని B12 అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి వెజ్ తినే వాళ్ళకైతే మనకి కాబోలి శనగలు అనేది B12 అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి అయితే మనం తీసుకోవడం మంచిది. ఇక్కడైతే అది కుక్కర్లో పెట్టేశాను కదా. కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇలాగా అట్లయితే వేసుకుందాం అనమాట. ఎందుకంటే గోధుమ పిండి అట్లు కొద్దిగా బియ్యం పిండి కలుపుతాం కదండి. కలిపినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి వెంటనే అట్లు వేస్తే సరిగ్గా రావన్నమాట. చూసారు కదా, అట్లు కూడా ఇలాగ హోల్స్లా ఉండి భలే వస్తాయండి. అంటే రవ్వ దోశ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వస్తుంది. అట్టు కూడా మెత్తగా స్మూత్గా ఉండి బాగుంటుంది అనమాట. చాలామందికి తెలిసి ఉండొచ్చు, అంటే తెలియకపోయి కూడా కొంతమంది ఉండొచ్చు కదండి, అందుకని చెప్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకొని అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దీనికి, డ్రాప్స్ లాగా. ఇందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఇలాగా క్యారెట్ తురుము వేసాం కదా, కాబట్టి బాగుంటాయి అన్నమాట అట్లు. ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు, ఇవి వేసుకుంటే ఇంకా కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇదిగో చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగుందో. ఇవి కొద్దిసేపు బాగా వేగనిస్తే క్రిస్పీగా వస్తుందండి అట్టు అయితే. లేదు కొద్దిగా మనం మెత్తగా సాఫ్ట్గా తినాలి అని అనుకుంటే కొంచెంసేపు ఉంచుకుంటే సరిపోతుంది. నా వీడియో మీరు ఇదే చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదా, టిఫిన్స్ అయితే తను ఏది పడుతుంది కొద్దిగా తినకూడదు కదా, అందుకని చెప్పి నేను ఎక్కువ గోధుమ పిండితోని లేదంటే గోధుమ నూక ఉంటుంది కదా, అది ఉప్మా, ఎర్రనూక ఉంటుంది, ఎర్రనూక ఉప్మా అది పెడుతున్నాను అనమాట. ఇంక వీటితోనే చపాతీ ఇవి చేస్తున్నాను అంతే. ఈ అట్లు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బేగా అయిపోతుంది. మార్నింగ్ మనం లెగ్గానే వీటిని కొద్దిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 2-3 ఒక పావు గంట తర్వాత అట్లు వేసుకుంటే కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కువ పని కూడా ఏమీ ఉండదు. ఈ
ఈ అట్లు వేడివేడిగానే తినాలండి, చల్లారితే అంత టేస్ట్ ఉండదనమాట. మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఈ అట్లు. ఇవి చెప్పాలంటే ఉట్టిగా కూడా తినవచ్చండి. చట్నీయే ఉండాలని కూడా ఏం అవసరం లేదు. చట్నీ లేకపోయినా కూడా తిన్నా కూడా ఇవి బాగుంటాయి అన్నమాట, టేస్ట్ బాగా వస్తాయి. ఇక్కడైతే తనకి ఆనియన్ చట్నీ అయితే చేశాను. ఇంకా తర్వాత అయితే డాడీ వచ్చారనమాట, పాలు తీసుకొని వచ్చారు. పాలు తీసుకొచ్చేటప్పుడు చెప్పాను కదా ఇంకేదో ఒకటి తీసుకొస్తారని. అలాగే మమ్మీ ఏంటంటే తనకి టిఫిన్ కింద ఏంటంటే మినప్పప్పును బియ్యం అయితే పిండి చేసి అది పంపించిందనమాట. అలాగే వచ్చేటప్పుడు మ్యాంగో, అక్కేమో చాక్లెట్లు ఇచ్చింది, చాక్లెట్లు. మళ్ళీ జాంకాయలు తెచ్చారు డాడీ. సోడిపిండి అంటే రాగిపిండి అండి. కొద్దిగా రాగిపిండి ఉందంట, అంబల కింద చేసి పెట్టు అని చెప్పి కొద్దిగా రాగిపిండి కూడా ఉంటే ఇచ్చిందనమాట. వర్షాలు పడుతున్నాయి కదండి, లేదు అని అంటే మనకి ఎక్కువగా పిండి ఆడించేసి ఇచ్చేస్తుంది అనమాట మమ్మీ. ఇప్పుడు వర్షాలు అయితే కంటిన్యూస్గా పడుతున్నాయండి. కొద్దిగా పిండి ఉంది, అది అయితే ఇవ్వు అని చెప్పి ఇచ్చింది అమ్మ. ఇక్కడైతే గుడ్లు కూడా తీసుకొచ్చారనమాట డాడీ. ఇదిగోండి రాగిపిండిది. ఇంకా తర్వాత అయితే ఇంక డాడీ అయితే కొద్దిసేపు ఉన్నారనమాట, ఉండి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు టైం అయితే 1:30 ఇలాగ అవుతుందనమాట. ఇప్పుడు అయితే లంచ్ వచ్చిందండి మాకు. మేము మా ఊర్లోని చెప్పాం కదండి, మా నానమ్మ వాళ్ళ ఊర్లోనే రథాలమ్మ తల్లి పండగ ఉంది అని చెప్పి. ఇంకా మేమైతే తనకి బాగాలేదు కదా, ఇంకా తన బండి తీయడం కూడా ఇబ్బందిగానే ఉందన్నమాట. ఇంకా నేను కూడా వెళ్ళకూడదు అందుకని చెప్పి ఇక్కడైతే గారెలు, బిర్యానీ ఏంటండి పంపించారా అనేది మా నాన్నమ్మ మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఉల్లిగారులండి. ఏంటి అని అంటే ఇప్పుడు రథాలమ్మ తల్లి పండుగ అండి, అమ్మవారి పండుగ ఏంటి అని అంటే రథాలమ్మ తల్లి పండుగ. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటారనమాట. మా ఇంటి దగ్గర అని అంటే అదేనండి, మేము ఉంటున్న ఊర్లోని మా నానమ్మ వాళ్ళ ఊరు అంటే కొంచెం దూరం ఉంటుంది అనమాట, అక్కడ అనమాట. ఇక్కడైతే బిర్యానీ చేశారు. మా అత్తయ్య, మా మావయ్య, మా మరిది వీళ్ళందరూ వెళ్ళారనమాట. ఇక్కడైతే నేను నాన్ వెజ్ తినండి, పూజ చేసుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పి కొన్ని రోజులు నేను నాన్ వెజ్ తిన్ను. అలాగే వంకాయ, బంగాళదుంప, ములంకాడ కర్రీ అయితే చేశారు. ఇదైతే కొద్దిగా రైస్ అండి, ఇది బిర్యానీ. ఇదైతే మటన్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.